పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని 16వ వచనాన్ని చదువుకుందాం. నూట 91వ పేజీలో ఉంటుంది కొత్త నిబంధనలు. సార్ ఒకసారి చెప్పరా? హల్లెలూయా. తిమోతి 4:12 12:16 4వ అధ్యాయంలో 12వ వచనము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని 12వ వచనం 12 లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఈ సంగతులు మొదటి పత్రిక. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము. 4వ అధ్యాయము 12వ వచనం. నీ మాటలు- యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండుము. నెక్స్ట్ 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాఘనుడు అయిన దేవా, రక్షక, నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో నాయన జూమ్ లో ఉన్నటువంటి నీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దాకా పాటలతో, వాక్య పట్టణంతో, వాక్య ధ్యానంతో నాయన తండ్రి ప్రభువా, నేను ధ్యానం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఆలకించేటువంటి దేవుడవు నాయన, ఆయా మాకు సమాధానం తెలియజేసే దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నాయన తండ్రి జూమ్లో ఉంటూ ఉండగా అల్పుడిని, అయోగ్యుడిని నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ శిలువ చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడే మాట వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. జూమ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా తండ్రి వారి కుటుంబాలతో కూర్చుంటూ ఉండగా వారందరినీ నైనా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకొని సంరక్షించమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా ఒక మాట, సహోదరులరా, రేపటి దినం అంటే శుక్రవారము ఉదయము 10 గంటల నుండి అక్కడ సుందర్రావు గారి ఇంటి వద్ద ఆదరణ కూడిక జరపబడుతూ ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. మన మధ్యలో ఉన్నటువంటి సుందర్రావు గారి సతీమణి ప్రమీల గారు ప్రభు చెంతకు చేరారు 6వ తారీఖున. రేపటి దినాన్న ఆదరణ కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఉదయము 10 గంటల నుండి ప్రారంభించబడుతుంది. ముందుగానే 9:30 కల్లా అక్కడికి ఉంటే కన్వీనియంట్ గా ఉంటుంది. ఇంటి అడ్రస్ గుంటూరు బస్ స్టాండ్ నుండి, అంటే బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుండి కొన్నూరు పోయే రోడ్లో సాయిబాబా మందిరం ఒకటి ఉంది. దాని పక్కన సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుని స్ట్రైట్ గా వచ్చేస్తే బావాజీ నగర్ అంటారు దాన్ని. IPDL ఇందిరా ప్రియదర్శిని కాలనీలో, ఆ కాలనీ కాకుండా అది దాటి రావాలి. బావాజీ నగర్ 4వ లైన్లో వాళ్ళ గృహం ఉంది. కాబట్టి ఆ గృహం దగ్గర ఏర్పాటు చేయటం జరిగింది. సమాధి కార్యక్రమం ఏమో ఫిరంగిపురంలో చేయటం జరిగింది. ఫిరంగిపురంలో మాకు స్థలం ఉంది కాబట్టి
ఆ స్థలంలో ఏర్పాటు చేశాము. పెరింగపురంలో ప్రార్థన పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు గుంటూరు నుండి మళ్ళీ పెరింగపురం రావాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో గుంటూరులోనే పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి వారి గృహం దగ్గరే ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ మరి దీనికి ప్రార్థన కాబట్టి ఆహ్వానించవచ్చు. ఆదరణ కూడికకు మీరు అందరికీ ఈ పిలుపు వర్తిస్తుంది కాబట్టి దయతో గమనించండి. సుందరరావు గారు ఇందాక చెప్పారు, అడ్రస్ చెప్పలేదు కదా, అందుకని నేను మళ్ళీ రిపీట్ చేయటం జరుగుతూ ఉంది. సుందరరావు గారు నాకు బ్రదర్, పెద్ద తమ్ముడు. సుందరరావు గారు పెద్ద తమ్ముడు, మృత్యుంజయరావు రెండవ తమ్ముడు, జీవజ్యోతిరావు మూడవ తమ్ముడు. మేము మొత్తం నలుగురు ఉన్నాము. నలుగురిలో పెద్ద తమ్ముడు సుందరరావు గారు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అడ్రస్. మరలా అడ్రస్ ఎక్కడయ్యా అంటే పొన్నూరు పోయే రోడ్లో బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుండి గుంటూరులో సాయిబాబా మందిరం పక్కన కుడి ప్రక్కన ఉండేటువంటి సిమెంట్ రోడ్లో స్ట్రైట్గా ముందుకు వచ్చేస్తే బావాజీ నగర్ అని అంటారు దాన్ని. దాంట్లో 4వ లైన్లో వారి గృహం ఉంది, అక్కడ జరుగుతుంది. రేపు 10 గంటలకు ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరు 9:30కే వచ్చేస్తే కన్వీనియంట్గా ఉంటుందని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 6వ వచనాన్ని కూడా దీనికి సంబంధించినలాగానే ఉంటది. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు అనే మాట పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. ఎవరికి రాశారో తెలుసా ఈ మాట? ఒక సేవకునికి రాసినట్లుగా. పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ప్రియమైనటువంటి కుమారుడు అని రాశారు. మొదటి అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అని రాస్తా ఉన్నాడు ఇందులో. అంటే తన యొక్క శిష్యులందరినీ కూడా ఆయన ఎలా భావించాడో తెలుసా? తన కుమారుల్లాగా ప్రేమిస్తూ అన్ని విషయాలు వారికి చెబుతూ వారి దగ్గర నుండి ఏమైనా సలహాలుంటే తీసుకుంటూ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే ఆయనను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన్నేనా ఈ హెచ్చరిక? ప్రతి ఒక్కరికి చెందినటువంటి హెచ్చరిక ఇది అనేది మనం తెలుసుకోవాలి. 5 రకాలైనటువంటి విషయాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఈ అన్నిటినీ గూర్చి తెలియజేస్తూ చివరిలో అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? విశ్వాసులకు మాదిరిగా ఉండు. మనకి ఎవరు మాదిరి? మనకి మాదిరి ఎవరు? యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. మనకు మాదిరిగా ఉండటానికి ఆయన పంపబడ్డాడు. ప్రజలు వేరే వేరే మార్గాల్లో తప్పిపోతా ఉంటే వారి కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ప్రజలకు మాదిరిగా ఎలా ప్రవర్తించాలో తెలియచేయటానికి భూమి మీదకి వచ్చాడు. ప్రతి మానవుడు ఎలా ప్రవర్తించాలో తెలియజేయటానికి అది మాదిరి. ఎదుటివాడు ఎలా ప్రవర్తించాలో నన్ను చూసి, నా యొక్క బిడ్డలను చూసి, లేదంటే నా కుటుంబాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకొని దానిలో నడవటానికి దాన్ని మాదిరికరమైనటువంటి ప్రవర్తన అంటారు. ఎదుటివానికి సరైనటువంటి మార్గాన్ని బోధించటంలో కూడా మాదిరికరంగా ఉండు అనే హెచ్చరిక ఇందులో కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ మాదిరి అనబడినటువంటి దాంట్లో ఉన్నటువంటి 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటట? మొట్టమొదటిది మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో,
విశ్వాసములో విశ్వాసములో, పవిత్రతలో. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప మాటలు ఇవన్నీ కూడా. మొట్టమొదటిది మాటలు అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. మాటలు అనబడినటువంటి ఆ మాట మనకి ఎలా వస్తుంది? ఒక్కసారి నోరు తెరిచి చూడండి. నాలుక అనేది లోపల ఉంటుంది. ఆ నాలుక అనేది లేకపోతే వాడు మూగోడే, మాట రాదు. నాలుకను ఇలా పైకెత్తి మాట్లాడుకోండి ఒక్కసారి. అనండి, మీరు అనుకోండి, మాట వస్తుందేం పైకి? రానే రాదు. మాటలోను అంటే నాలుక ప్రభావము అది చాలా ఎక్కువగా ఉంటది. అంతేకాదు, యవ్వనుడు దేనిని బట్టి మార్పు చెందుతాడో పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. దేనిని బట్టట? కీర్తనకారుడు రాసినాడు 119వ అధ్యాయంలో 9వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదవండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? ఇందులో నీ అంటున్నాడు, వాక్యమును బట్టి. యవనస్తులైనటువంటి వాడు ఎవడైనా ఉంటే వాని యొక్క ప్రవర్తన దేని వలన? శుద్ధిపరచుకొందురు. అందులో రాస్తున్నాడు. శుద్ధీకరణ అనేది దేని వలన? దేని వలన కూడా అందులో రాస్తున్నాడు. దేని వలనట? నీ వాక్యమును బట్టి, నీ దానిని వాక్యమును బట్టి, నీ మాటను బట్టి యవ్వనులు తమ ప్రవర్తనను సరి చేసుకుంటారు జాగ్రత్తగా అనే చూచుకొనుట. మాట ఇందులో రాయబడతా ఉంది. సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. ఇందులో యవ్వనస్తులు కూడా ఉన్నారు మన యొక్క జూమ్ లో. కాబట్టి యవ్వనులే ఆలోచనలు ఏమన్నా వస్తే ఆ ఆలోచనలే కాదు, పాపపు తలంపులు కూడా ఎవరికైనా ఎక్కువగా వస్తాయంటే యవ్వనులకే. తమ మార్గాన్ని సరి చేసుకునే పరిస్థితి తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఏంటి? వృద్ధాప్యం వచ్చినటువంటి వాళ్ళకి యవ్వన కాలంలో ఉండే ఆలోచనలు వస్తాయా? ఏమోనండి, వస్తున్నాయి కొంతమందికి అనుకుంటున్నారా? యవ్వన ప్రాయంలో ఉంటేనే వారికి చెడ్డ ఆలోచనలు వస్తాయి. వృద్ధాప్యంలో వచ్చిన ప్రయోజనం ఏమి ఉండవు. దారి తప్పేటువంటి పరిస్థితులు ఎవరికి ఉంటాయి అంటే యవ్వనులకే ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారు, వారికి ఇలాంటి పాపపు ఆలోచనలు రావు. కాబట్టి ఇందులో తెలియజేసేది ఏంటంటే యవ్వనులు తమ ప్రవర్తనను సరి చేసుకొని జాగ్రత్తగా ఉండి తీరాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో అంటున్నటువంటి మాట ఏంటి అంటే మొట్టమొదటిది మాటలోను అంటున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు గూర్చియు విమర్శ దినమున విమర్శ దినమునందు లెక్క చెప్పవలసి ఉండను. లెక్క చెప్పవలసి ఉండును. నీ నీ మాటలను మాటలను బట్టి నీతిమంతుడవని నీతిమంతుడని తీర్పు నీ నందుదు. మాటను బట్టియే అపరాధి అని తీర్పు నందుదు. తీర్పు నందుదువు. హెచ్చరిక చేస్తామన్నట్టు ఇందులో. నీ మాట వలనే నీవు మంచోడు అని తెలుస్తుంది. నీ నీతిమంతుడు. మాట వలనే నీవు చెడ్డవాడివి అని తెలుస్తూ ఉంది. నేను మీతో చెప్పేటటువంటిది ఏంటయ్యా అంటే మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట మాటను విమర్శ దినమున లెక్క చెప్పు. మాటకొచ్చి విమర్శ చేసేటువంటి దినము నాడు మనము నిలబడాలి. అక్కడ దేవుని యొక్క సింహాసనము ఎదుట నీవు నిలబడాలి. ఆ నిలబడ్డప్పుడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు నీవు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడినటువంటి ఆ మాటలు సత్యముగా ఉంటే, సరిగా ఉంటే నీకు మంచి బహుమానం వస్తుంది. లేదా చెడ్డదిగా ఉంటే విమర్శ దినంలో నిన్ను ప్రశ్నించినప్పుడు అప్పుడు సమాధానం చెప్పలేవు. కాబట్టి నీకు ఎలాంటి తీర్పు వస్తుందో పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇందులో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది.
సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మృదువైన చదవండి. మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇందులో అంటున్నాడు, మృదువైనటువంటి మాట ఏదైనా ఉంటే ఆ క్రోధము మాట క్రోధమును చల్లార్చును. ఎదుటివాడు ఇబ్బందిగా ఉండి, లేదంటే క్రోధముగా కోపంగా ఉండి, భయంకరమైనటువంటి కోపము. ఎలాంటి కోపం అంట? కయీనుకు వచ్చినటువంటి కోపము. కయీనుకైనా వచ్చింది కోపం మొట్టమొదట్లో? హేబెలు యొక్క హేబెలుని చంపేసిన చూసుకుంటాం. కోపం తమ్ముడు వచ్చింది ఎవరికో చెప్పండి. హేబెలుని చంపేసాడు, బాగానే ఉంది. దేవుని మీద ప్రేమగా చూడండి. కయీనుకు వచ్చినటువంటి కోపము. హేబెలు యొక్క అన్న ఎవరు? కయీనే. 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 కయీనేనా? అవును. దేవుడు కయీనుకు వచ్చినటువంటి ప్రేమించాడు. కోపము లాంటి కోపము, క్రోధము భయంకరంగా ఉంటది. అలాంటి క్రోధము అనేది ఇందులో కనిపిస్తుంది. కోపం అని చెప్పటలైనా క్రోధము అనేది ఎదుటి వాని మీద పడి వాడిని బలి తీసుకునేది క్రోధము. అంటే తనకు మించినటువంటి కోపం, వాడికి మించిన కోపం వస్తుందిరా అనే మాట మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఈ క్రోధము అనేది ఎదుటి వాని యొక్క క్రోధాన్ని చల్లార్చేటువంటి మాటలు చెప్పాలి. అక్కడికి పోయి ఇంకా ఎక్కువగా చెబుతా ఉంటే ఆ మాటల వలన వాని క్రోధము, కోపము కాస్త క్రోధంలోకి మారిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వాడు నెట్టివేయబడతాడు. నొప్పించుటకు, ఇందులో అంటున్నాడు, నొప్పించే మాట కోపమును రేపును. నొప్పించే మాట ఏంది? వాడికి ఇంకా ఆజ్యం పోయటం అంటారు దాన్ని. ఆజ్యం పోసేటువంటి మాటలు అవి. ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే ఇందులో కోపమును ఇంకా రేపుతాయి అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. ఏంటో జీవ చదువు. మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. అంటున్నాడు, జీవము మరణము నాలుక వశంలో ఉంటదట. మనిషి 6 అడుగులున్నా కూడా జీవము మరణం అనేది ఎవరి వశంలో ఉంటదట? నాలుక వశంలో ఉంటది. దాని యందు ప్రీతి పడువాడు, ఇష్టపడేటువంటి వాడు ఎవడైనా ఉంటే ఆ జీవములోనికి పోయేటువంటి మాటలు పలికితే మంచిగా ఉంటది. లేకపోతే మరణకరమైనటువంటి మాటలు పలికితే దాని యొక్క ఫలం కూడా మనము పొంది తీరాలి అనేది ఇందులో కనిపిస్తా ఉంది. అసలు నాలుగుతో మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడితే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ ఆలోచించకుండా అనాలోచితంగా మాట్లాడే మాటల వలన మనసులో ఉండేది బయటకు వస్తుంది. మనం చూస్తున్నాం కదా మాటలు. ఆ మాటలు అనాలోచితంగా వస్తూ ఉంటాయి కొన్ని హృదయంలో నుండి. వాటి వలన ఏమవుతుంది అంటే మనసులో ఉండేది బయటకు వస్తుందట. దాని వలన ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతా ఉంటాడు అని మనకి పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నారు. మనకు ఉదాహరణ వేరే అవసరం లేదు. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, తల్లి కూతుళ్ళు, పిల్లలు, వీళ్ళు తల్లి తండ్రి, వీళ్ళ వలన పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ అత్తగారు కోడలు గారు ఇద్దరు కూర్చున్నారు అంటే భయంకరమైనటువంటి మాటలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ మాటలు పక్కనోళ్ళు విన్నా కూడా ఏంట్రా ఇప్పుడుదా బాగానే ఉన్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటున్నారు అనే మాటలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. భయంకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడిన మాటల వలన మాత్రమే మరణాలు సంభవిస్తూ ఉంటాయి. మాట వలన మరణం వస్తుంది. ఆ మాట హృదయంలో గుచ్చుకుపోతుంది. ఎంత శారీరక శ్రమ ఎంత పెట్టినా కూడా వాళ్ళు భయపడరు, ఇబ్బంది పడరు, ఎంతైనా చేస్తూ ఉంటారు. కానీ మాట వలన మాత్రమే హృదయం నొచ్చుకుంటుంది. ఆ నొచ్చుకున్న పరిస్థితి వలన మానవులు ఏమైపోతారో తెలుసా? ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే విషయాలు ఏంటి అంటే ఈ మాట వలన, హృదయంలో గుచ్చబడేటువంటి మాట వలన మాత్రమే అనేది కనిపిస్తా ఉంది. ఈ నాలుక బహుశక్తి కలిగినటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఆ మాటలు ఎంత భయంకరం అంటే శాశ్వతమైనటువంటి ఫలితాన్ని మనం పొందేటట్టుగా చేస్తుంది.
అనేది ఇందులో కనిపిస్తోంది. శాశ్వతమైనటువంటి ఫలితం ఏంది? జీవము లేకపోతే మరణము. ఈ రెండు శాశ్వతంగా మనం పొందాలి. రేపు తీర్పు తీర్చేటప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడికి తీర్పులో జరిగేటువంటిది ఏందయ్యా? నీవు జీవములోకి పో, నీవు మరణంలోనికి పో. మరణం అంటే నరకము అనేది మనం తెలుసుకొని తీరాలి అంటున్నాడు. ఈ నాలుక అగ్ని వంటిది అని యాకోబు పత్రికలో అంటున్నాడు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 5, 6 నుండి మనం చదువుకుంటూ పోతే 12వ వచనం కూడా చదువుకుంటే అందులో రాసినటువంటి మాట మనకు తెలుస్తూ ఉంది. ఒక్కసారి తెలుసుకుందాం. యాకోబు గారు రాసినటువంటి ఒక పత్రిక కూడా ఉంది. ఆ పత్రికను మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. అలాగుననే నాలుకకు కూడా చిన్న అవయవమునైనను బహుగా ఎంత చిన్నదండి! అదిరిపడును. శరీర అవయవాల్లో అన్నిటికంటే కూడా అవయవము చాలా చిన్నది. మీరు తలుసుకుంటున్నారు, శరీరం మొత్తం దుమ్ము పడుద్ది, ధూళి పడుద్ది, ఇంకేదన్నా సరే దెబ్బలు తగులుతాయి శరీరానికి, కానీ నాలుకకు మాత్రం దెబ్బలు తగలవు, బయట నుండి దుమ్ము పడదు, ఏం పడదు. లోపల ఉండేటువంటిది నాలుక కవర్ చేస్తుంది. ఈ పెదాలు, ఆ నాలుక మీద ఒక పాచి మాత్రమే ఉంటుంది, అది లోన నుంచి వచ్చేది. అంటే అర్థమైంది, మాట్లాడే మాటలు లోపల నుండి వస్తాయి ఆ నాలుక ద్వారా. భయంకరము, వాసన, కంపు లోన నుంచి వచ్చే మాటలు. పరిశుద్ధ గ్రంథకర్త మనకు రాపించాడు, ఇదిగో లోపల నుంచి వచ్చే అన్నీ కూడా ఇలా ఉంటాయి, బయట నుంచి లోనకు పోయి పెద్ద ఇబ్బంది ఏం కలగవు మీకు అని పరిశుద్ధ గ్రంథకర్త యేసుక్రీస్తు వారే మాట్లాడినటువంటి మాటలు అవి. చదువమ్మా. నాలుక అగ్నియే అంటున్నటువంటి మాట ఇందులో కనిపిస్తూ ఉంది. అగ్ని అంటది, భయంకరమైనటువంటి అగ్ని. ఆ అగ్నికి ఎవడు కూడా తప్పించుకోలేడు. పెద్ద పెద్ద వాళ్ళే ఆ నాలుక జోలిపోయి ఆ నాలుకతోటి లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ మాట వలన. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇందులో అంటున్నాడు, శరీర అవయవములలో అన్నిటికీ కూడా మనం చెప్పుకున్నాం, దుమ్ము ధూళి వస్తుంది, కానీ దీనికి మాత్రం ఏమీ రాదు. నాలుక నుండి వచ్చే మాట వలన నీవు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తావు, అలాగే తండ్రి రూపంలో ఉన్నటువంటి మానవుణ్ణి శపిస్తూ ఉంటావు. 2 రకాలైనటువంటి పనులు ఈ నాలుక చేస్తుంది. ఏంటట? దేవుణ్ణి స్తుతించేటువంటి పరిస్థితి ఈ నాలుగు ఉంటుంది. రెండవది ఏంది? దేవుని స్వరూపంలో ఉన్న మానవుణ్ణి శపించేటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసుల ఎదుట ఏ విధంగా మాట్లాడాలో దాన్ని కంట్రోల్గా ఉంచుకొని జాగ్రత్త చేసుకోవాలి. కీర్తనకారుడు అంటున్నాడు 52వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయటానికి ఉద్దేశించును. జాగ్రత్త. ఎలా ఉంటుందట అది? వాడిగల మంగలి కత్తి. ఈ నాలుక నాశనం ఎలా ఉంటుందండి? గడ్డం గీపించుకోవటానికి పోతే ఇది పెట్టి కత్తి పెట్టి గీకుతూ ఉంటాడు. ఎంత వాడిగా ఉంటుందో తెలుసా? అది ఎక్కడన్నా సరే ఇలా పక్క జరిగింది అంటే తెగిపోద్ది అక్కడ, అంత భయంకరంగా ఉంటుంది. అందువలన గుర్తు చేస్తున్నాడు, వాడి కలిగినటువంటి మంగలి కత్తి దానికంటే కూడా ఏమైందట? అది నీ నాలుక వలన వచ్చే మాట ఆ కత్తిలాగా కానీ పనిచేస్తుంది. అది నాశనము చేయ ఉద్దేశించుద్ది అనే మాట రాస్తూ ఉన్నటువంటి మాట. కీర్తనకారుడే అంటున్నాడు 58వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్నాడు, పుట్టిన తోడనే అబద్ధం ఆడేటువంటి పరిస్థితి అట మానవునిది. ఎందుకని? ఆదాము తప్పు చేసిన కాడి నుండి అంటున్నాడు, నోవాహు దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయిన వంశాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే తప్పిపోయి మార్గంలో ఉన్నాయి. కానీ దేవుడు ఒట్టేసుకున్నాడు కాబట్టి మన జోలి ఆయన రాకుండా చంపకుండా ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. ఇందులో ఏమంటున్నాడంటే, పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోతూ ఉంటారు. పుట్టినప్పటి నుంచి వాడి పని అదేనంట, మానవుడి పని. చూసారా? పరిశుద్ధ గ్రంథంలో
పరిశుద్ధులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ నాలుక వశంలో ఉండిపోయారు. నాలుక ఏం మాట్లాడిందో తెలుసా? అబ్రహాం గారు ఉన్నారు. ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే అందులో అంటున్నటువంటి గొప్ప మాట ఏందో తెలుసా? అబ్రహాం గారు తన భార్య అయినటువంటి శారాను గూర్చి ఈమె నా చెల్లెలు అంటున్నాడు. భార్యగా ఉన్నటువంటి ఆమెని చెల్లెలు అంటున్నాడు. ఎందుకని? అబీమెలకు అనబడినటువంటి అక్కడ రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ రాజు గెరారులో ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా? అబ్రహాం అంటున్నాడు, శారా బహు చక్కనిదిగా ఉంటది, చాలా చక్కనిదైనటువంటి స్త్రీలలో ఆమె కూడా ఒక ఆమె. ఆ శారాను చూచి ఈ రాజుగారు, అబీమెలకు అనబడినటువంటి రాజుగారు, అప్పట్లో స్త్రీల పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడంటే స్త్రీని ఏమన్నా మాట అంటే కోర్టులు కేసులు అనుకుంటా తిరగబాటు చేసి మేము నీలాగనే చదువుకున్నాం, నీకంటే ఎక్కువ చదువుకున్నాం అనే స్త్రీలు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో భర్త ఏది చెబితే అది చేసేటువంటి స్త్రీలు. నువ్వు అటు పో బజారుకి అంటే పోవాల్సిందే, రా అంటే రావాల్సిందే. భర్త నుండి నోటి నుండి ఏ మాట వస్తే ఆ మాట వాళ్ళు చేసి తీరాలి. అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. అబ్రహాం నోటి నుండి వచ్చినటువంటి మాట ఏమన్నాడు? ఈమె నా చెల్లెలయ్యా అని చెప్పగానే మోహించినటువంటి ఆయన ఈమెను శారా గారిని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని పోతే ఏం జరిగింది? దేవుడు మాట్లాడాడు అబీమెలెకుతో, ఇదిగో ఈమె ఫలానా ప్రవక్త అయినటువంటి అబ్రహాము. అబ్రహాము ప్రవక్త, అందులో రాయబడుతూ ఉంది. ప్రవక్త అయినటువంటి అబ్రహాము ఉన్నాడే, ఆయన యొక్క భార్య ఈమె. ఆయన ఏదో భయపడి తక్కువగా చెప్పాడు కాబట్టి నీవు ఆమె జోలి పోబాకు అని చెప్పి వెంటనే అతను ఆమెను తీసుకొని వచ్చి అబ్రహాం గారికి ఇచ్చాడు. అంతేకాదు దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? అబ్రహాం దగ్గరకు పోయి ఆశీర్వదించబడు, అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు, కాబట్టి నువ్వు చేసిన తప్పు సరి చేసుకో. కీర్తనకారుడు ఉన్నాడు కదండి, ఎక్కువగా కీర్తనలు రాసిన ఆయన ఎవరు? ఎవరు? దావీదు. దావీదు. ఆయన ఏం చేశాడు? అందరినీ యుద్ధానికి పంపించాడు. డాబా మీద నిలబడి అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు. ఒక్కసారి బాత్రూంలో ఉన్న ఆమెను చూశాడు. ఇప్పుడంటే బాత్రూమ్ పైన రేకులు వేయటం, స్లాబ్ వేయటం చేస్తున్నారు. కానీ అప్పట్లో దడి, చుట్టూ దడి కట్టుకునేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు. డాబాలే ఉంటాయి, అన్ని గుడారాలేగా. ఈ రాజుగారికి డాబా ఉంది, ఆ డాబా ఎక్కాడు. తొంగి చూస్తే ఒక స్త్రీ కనిపెట్టది. ఎవరా స్త్రీ? ఉరియా భార్య అంటే బెత్షెబా. పేరు కూడా ఉంది. బెత్షెబా అంటే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందులో ఆమెని చూసి వెంటనే సైనికులను పంపించాడు. సైనికులను పిలిచి ఆమెను తీసుకొని రండి అనగానే ఆమె వెంటనే వచ్చేసింది. వచ్చేసిన ఆమె ఊరుకొని ఉందా? చెప్పాలి కదా, నేను పలానా ఆయన భార్యనయ్యా, నన్ను అంటుకోకూడదయ్యా, నువ్వు రాజువయ్యా, నువ్వు పెద్దవాడివి, సేవకుల జోలు ఎందుకు పోతావు, వద్దయ్యా నా జోలు రావద్దని చెప్పాలిగా. చెప్పలా. రాజుగారిని చూసింది, దగ్గరకు పోయింది, ఒక కుమారునికి గర్భము ధరించింది. చూసారా? గర్భము ధరించినటువంటి ఆమె అక్కడే ఉంది. తన భర్తను యుద్ధాన్ని పంపించి చంపేపించాడు రాజు. చూసారా? ఎంత భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో జరుగుతూ ఉంటాయి. అందులోనే చూస్తే ఇందులో మోషే గారిని కూడా మనం గమనించవచ్చు. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు అందులో అందరూ నీళ్లు లేవు, ఆహారం లేదని సముద్రం అక్కడ ఎడారుల్లో పట్టుకొని గందరగోళం చేస్తా, అంతమంది జనాభా ఎంతమంది ఉంటే అంతమంది, భయంకరంగా ఉంటే ఈజిప్ట్లో అంతమంది జనాభాను చూసి మోషే గారు భయపడ్డారు. అయ్యో, ఇంతమంది నడిపించడం అంటే ఊరకనే ఉందా అంటే దేవుడు చెబుతున్నాడు, నేనున్నాను, నీకెందుకు, ముందు నడిచేదే నేనే, వెనక వచ్చేది నేనే, నీకేం భయపడాల్సిన పని లేదు అని మోషే గారిని పంపించినటువంటి ఆయన ప్రజల తిరుగుబాటుకి లొంగిపోయాడు.
వచ్చాడు, వాళ్ళందరూ వచ్చారు. వస్తే మాట్లాడుతున్నాడు, ద్రోహులారా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? ఎలాంటి వ్యక్తి మోషే? దేవునితో మాట్లాడినటువంటి ఆయన, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి ఆయన. అలాంటి మోషే ద్రోహులారా అని విశ్వాసులైనటువంటి ప్రజల్ని, ఇజ్రాయేలు జనాంగాన్ని తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఆ మాట్లాడి పోయి బండతో మాట్లాడవయ్యా అంటే కర్ర పెట్టి ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టాడు. 2 సార్లు పటా పటా కొట్టేశాడు. ఆ కోపం పట్టుకోలేక, అంటే కోపం ఎలాంటిది అంటే ఎదుట ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితి మోసేది. 2 సార్లు కొట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. నేనేం చెప్పాను నీకు? మాట్లాడు అన్నాను. బండతో మాట్లాడు. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు వారు. అక్కడ నిలబడ్డాడు ఎదురుగా. నువ్వు కర్ర తీసుకొని కొట్టావే, కొట్టిన కారణంగా నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. ఐగుప్తు నుండి ఇంతమందిని తెచ్చిన నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి కాలు పెట్టి అర్హత పోగొట్టుకున్నావు. నువ్వు పో, వాళ్ళకి నీళ్ళు ఇదిగో ఈ బండ నుంచే వస్తాయి. నీరు ప్రవహించేటువంటి పరిస్థితి, జీవాహారాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క పరిస్థితి ఆ బండ, అందులో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! లక్షల మంది జంతువులు ఇంకా పక్షులు వాళ్ళు తెచ్చుకున్న సమస్తానికి నీరు ప్రవహించిన ఎలా ఆ నీరు తాగి ప్రజలు బ్రతికినట్లు కనిపిస్తుంది. మోషే గారు, అంత గొప్పవాడైనటువంటి మోషే గారు కూడా ఎంత భయంకరంగా పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, క్లియర్గా రాశాడు. 106వ అధ్యాయంలో 32, 33 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి చదవండి. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. ఇందులో అంటున్నాడు బాధ కలిగిందట. ఆ బాధ వలన వచ్చినటువంటి కోపము, ఆ కోపము ద్వారా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా కనిపిస్తాం. ఇందులో రాస్తున్నాడు. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూడవచ్చు, పేతురు గారిని చూడవచ్చు. ఇక ఆయన గురించి చెప్పుకోవటం అంటే పిహెచ్డీలు తీసుకోవచ్చు. ఇందులో పేతురు గారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 69 నుండి 74 దాకా చదువుకుంటే టైం చాలదు, చదవక్కర్లేదు. అందులో అంటున్నాడు, యేసు ఎవరో నాకు తెలియదు 3 మాటలు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదయా, తెలీదు, ఎక్కడున్నాడో తెలియదు, ఆయనతో సహవాసమే లేదు నాకు అని 3 మాటలు పలికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అబద్ధం ఆడినటువంటి పేతురు ప్రతి దాంట్లో తప్పిపోతాడు. సహజ మానవుని యొక్క లక్షణము ఈ పేతురులో ఉంది. సముద్రం మీద అలలు లెగుస్తూ ఉంటే యేసు ప్రభు వారు వస్తుంటే వీళ్ళందరూ చూసి దెయ్యం అనుకున్నారు, భయపడ్డారు. భయపడబాకండి నేనే అని యేసు ప్రభు వారు చెబితే పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీవే అయితే నీతో పాటుగా సముద్రం మీద నడుస్తా. ఎవడన్నా అంటాడా సముద్రం మీద నడుస్తానని? నీళ్ళల్లో పై భాగంలో నేను నడుస్తా అనేవాడు ఎవడన్నా ఉంటాడా? రాత్రి వాన పడ్డది, బయటకు వచ్చి నేను నీళ్ళ మీద నడుస్తా, నడవండి ఒకసారి చూద్దాం. రా అనగానే ఎగిరి దూకేసాడు సముద్రంలో, దూకేసి నడుస్తున్నాడు. నడవగానే అనుమానం వచ్చేసింది, ఈయన ఏదో నిజమేనా, ఈయన యేసుక్రీస్తేనా, మన ప్రభువేనా అనే అనుమానం ఒకటి. సముద్రాన్ని చూసి అంట, గాలిని చూసి అంట, గాలిని చూసి భయపడి అని రాస్తున్నాడు. మునిగిపోసాగి. గాలి అంటే ఏందో తెలుసు కదండి మనకందరికి. ఎవరికన్నా పడితే ఏదన్నా గాలి పట్టిందిరా అంటారు, అవునా కదా? ఏం పట్టింది అందరూ వాడిని? గాలి పట్టిందిరా వాడికి అంటారు. ఆ గాలిని చూసి భయపడ్డాట. వాడి చుట్టూ అపవాదేనండి. పేతురు చుట్టూ అపవాది చుట్టూ ఉంటే దాన్ని చూసి భయపడుతున్నాడు. నువ్వు భయపడాల్సిన పనే ఉంది. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని అబ్రహాంతో వాగ్దానం చేసినటువంటి దేవుడు మన దేవుడు.
నేను అన్ని చూసుకునేది నేనే, నువ్వు భయపడాల్సిన పని లేదు రా అంటే ఇంక సముద్రంలో మునిగిపోతున్నాడు. దేవుని మాటను తప్పేశాడు, భయపడ్డాడు. భయము అనేది భయపడటములోనే పడటం ఉంది. భయపడేటువంటి మనస్తత్వం దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి నీవు నేను ఎవరైనా సరే భయపడాల్సిన పని లేదు. పేతురు భయపడ్డాడు. చాలా భయంకరమైనటువంటి ఆ సముద్రంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సహోదరుడా, భయపడాల్సిన పని లేనే లేదు అనేది మనం తెలుసుకోవాలి. పౌలు గారిని చూడొచ్చు, ఆయన కూడా రకరకాలుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, రక్షణ పొందిన తర్వాత అంటున్నాడు ప్రజలతో, నేను హానికరుడను, హింసకరుడను, భయంకరుడను, నేను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాను, నేను అలాంటి వాడిని నేను మార్పు చెందానయ్యా అని మాట్లాడుతూ అపోస్తలుల కార్యములో 23వ అధ్యాయంలో 2 నుంచి 5 దాకా మనం చదువుకుంటే అననీయ అనబడినటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పౌలు గారు, సున్నము కొట్టిన గోడవి నీవు, దేవుడు నిన్ను కొట్టును. మాట్లాడేవాళ్ళు ఆ సౌండ్ అనేది ఆపుకోండి. అననీయాను పౌలు గారు అంటున్నారు, నువ్వు సున్నము కొట్టిన గోడ అని అనటం కనిపిస్తూ ఉంది. ఎంత ఇబ్బందికరము! ఒక అధికారిగా ఉన్నటువంటి ఆయన, యాజకుడుగా ఉన్నటువంటి ఆయన, యాజకుని పని ఏంది? సేవ చేసేది, దేవుని యొక్క సేవ చేస్తాడు. నువ్వు సున్నం కొట్టినటువంటి పరిస్థితులు ఇందులో కనపడి, గోడేమో సున్నం కొట్టకపోతే అంత భయంకరంగా ఉంటుంది, సున్నం కొడితే నీట్గా ఉంటుంది. నీకు పైన బాగానే ఉన్నావు, లోపలంతా కుళ్ళు కుతంత్రాలతో ఉన్నావు అనే మాట అందులో కనిపిస్తూ ఉంది. అందులో ఇంకా మనం చూస్తే యాకోబు గారు అంటున్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. అసలు నాలుకను సాధు చేయటము అనేది ఎవరి వలన కాదు, అది ఒక ప్రభువు వలన మాత్రమే అనేది మనము తెలుసుకోవాలి. నాలుకను కొంతవరకు స్వాధీనంలో ఉంచుకోవాలి అనే ప్రయత్నం కనీసం చేయగలిగి ఉండాలి విశ్వాసులు. చూసారా? అందువలన కీర్తనకారుడు అంటున్నాడు, అమ్మా వాయిస్ అనేది మీరు మ్యూట్ చేసుకొని ఆడియోని ఆపుకొని మాట్లాడుకోవాలి. సమయం అయిపోయిందా ఏమీ లేదు కదా. కాబట్టి ఎవరన్నా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి, కానీ మ్యూట్ చేసుకోండి దయచేసి. కీర్తనకారుడు అంటున్నాడు 141వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే అందులో అంటున్నటువంటి మాట ఒకటి కనిపిస్తా ఉంది, యెహోవా నా నోటికి నా నోటికి కావలించుము. కావలి ఉంచయ్యా అంటున్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? దేవా, ప్రభువా, యేసయ్యా, మనం చెప్పుకోవాల్సింది ఇదే. ఏమంటున్నాడు? నా నోటికి ఏముంచాలట? కావలి ఉంచు. నా నా పెదవుల పెదవుల ద్వారము దగ్గర ఏం చేయాలట? కాపు పెట్టుము. కాపలా ఉంచయ్యా అంటే నోటి నుండి వచ్చే మాటను నేను మాట్లాడేటప్పుడు అయ్యా జాగ్రత్తగా మాట్లాడే పరిస్థితిని నాకు కలుగజేయి అంటున్నాడు. చాలా మంది మాట్లాడటం బిగిన్ చేస్తే భయంకరమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. చెవులేమో దురదలు పడుతుంటాయి. దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు మీరు అనే మాట హెచ్చరికగా కనిపిస్తూ ఉంది. సామెతల గ్రంథకర్త అంటున్నాడు 10వ అధ్యాయం 19వ వచనములో, విస్తారమైన మాటల వలన దోషము ఉండకపోదు అంటున్నాడు. తన పెదవులను మూసుకొని వాడు ఎవడట? బుద్ధిమంతుడు. పెదాలు మూసుకోవాలట, ఎప్పుడు ఇలా మౌనంగా ఉండాలట, వాడు బుద్ధివంతుడట. విస్తారమైన మాటలు మాట్లాడేవాడు చాలా ఉంటాయి, అందులో అన్ని తప్పులే ఉంటాయి. ఎక్కువ భాగం బాగా ఎక్కువగా మాట్లాడేవాడు ఎవడన్నా ఉంటే వానికి అన్నీ కూడా తప్పుడు మాటలు బయటికి వస్తూ ఉంటాయి అనే మాట ఇందులో రాస్తున్నాడు. ఇందులో అంటున్నాడు సామెతల గ్రంథకర్తే 21వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నోటిని నాలుకను భద్రం చేసుకోవయ్యా, శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఎవడో భద్రం చేసుకునేటువంటి వాడు నాలుకను, నోటిని జాగ్రత్తగా భద్రంగా ఉంచుకునేటువంటి వాడట తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని. అంటే శ్రమలు రాకుండా కాపాడబడతాడు అని అర్థం ఇందులో కనిపిస్తూ ఉంది.
ఇందులో రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటట, ప్రవర్తనలోను రాస్తున్నాడు. ప్రవర్తన, మానవుని యొక్క ప్రవర్తన విశ్వాసుల్ని బయటికి నెట్టేయడము, అవిశ్వాసులైనటువంటి ప్రజలను మార్చబడి వాళ్ళ దగ్గరికి రావటము, దేవుని మాటలు వినటానికి వారి యొక్క ప్రవర్తనను బట్టే ఉంటుంది. ఒక సేవకుడు మాట్లాడుతూ ఉంటే వాని యొక్క ప్రవర్తనను ప్రజలు గమనిస్తూ ఉంటారు అనేది ఇందులో చాలా బాగా రాస్తున్నాడు. నీకు ఎవరు ఆదర్శంగా ఉండాలి? యేసు ప్రభు వారు ఆదర్శంగా ఉండాలి. ఇందులో ప్రవర్తించేటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసా? నాకు ఆదర్శం ఎవరో తెలుసా? పలానా భక్త సింగ్ గారు, లేదంటే పలానా యేసన్న గారు నాకు ఆదర్శము. వాళ్ళకి ఆదర్శం ఎవరు? యేసుక్రీస్తు వారు. వీళ్ళు ఏమంటున్నారు? ఇదిగో నేను కాదు నీకు ఆదర్శము, నాకు చాటుగా చాలా ఉంటాయి, కాబట్టి నీకు ఆదర్శంగా ఉండాల్సింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారిని ఆదర్శంగా చేసుకో అనే మాట ఇందులో రాస్తున్నాడు. సామెతల గ్రంథకర్త అంటున్నాడు 3వ అధ్యాయంలో 5, 6 వచనాలు మనం చదువుకుంటే అందులో అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని, సొంతమైనటువంటి బుద్ధిని ఆధారం చేసుకొని చాలా మంది బతుకుతారు. వాడు మాట్లాడిందే మాట, వాడు చేసిందే వేదం, వాడు చెప్పిందే వేదం, చేసిందే గొప్ప కార్యం అనుకుంటూ ఉంటారు చాలా మంది. స్వబుద్ధి ఎప్పుడైనా సరే, స్వబుద్ధి, సొంత బుద్ధి ఎప్పుడైనా సరే అటుపోద్ది ఇటుపోద్ది. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. నీ పూర్ణ హృదయముతో ఆ, యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణమైనటువంటి హృదయముతో ఏం చేయాలట? యెహోవా యందు యెహోవా యందు నమ్మకము ఉంచు. ఉంచుము. నీ విధానాలన్నీ కూడా ఆయనకి సరిపోయేటట్టుగా ఉండాలి. మూడవది చూడండి, సమయం తక్కువగా ఉంది కాబట్టి లైట్గా అలా వెళ్ళిపోతున్నాను. మూడవది ఏందయ్యా? ప్రేమలోను. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకండి? మానవుల మీద అత్యధికమైనటువంటి ప్రేమ. మనుషులందరూ ఆయన యొక్క కుమారులు, ఆయన రూపంలో పుట్టించబడినటువంటి వాళ్ళు, సృష్టి చేయబడిన వాళ్ళు, కాబట్టి వాళ్ళ మీద అధికమైనటువంటి ప్రేమ. కాబట్టి మనుషులు ఏది అడిగితే చాలు అది ఆయన ఇస్తాడు. ఎందుకని? అందరూ ఆయన యొక్క కుమారులు. కాబట్టి ఈ ప్రేమను గురించి రాస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 1 నుండి 7 చదువుకుంటే ప్రేమను గూర్చి ఎంతో గొప్పగా తెలియజేస్తున్నటువంటి మాట అందులో కనిపిస్తా ఉంది. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కంచు గంట ఉంటదే, కంచు గంటను మోగించినటువంటి వాడినిగా అవుతాను. నేను ఎన్నో గొప్ప విద్యలు నేర్చుకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడిచ్చినా నాకు ఎదుటి వాడి మీద ప్రేమ లేకపోతే దేనికి పనికిరాని వాడిని అవుతాను. కాబట్టి ప్రేమ ఉంటే అన్నిటినీ భరించుద్ది అనేది ఇందులో రాసినటువంటి మాట కనిపిస్తా ఉంది. సహోదరుడా, ఇందులో రాసినటువంటి ఇంకొక మాట ఏందయ్యా? విశ్వాసములోను. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం. వాడికి నా మీద అసలు నమ్మకం లేదా, ఎంత చెప్పినా ఎండు నా మాట అంటారు. నువ్వేం చేయాలా? విశ్వసించు, నమ్ము. ఎవరిని? దేవుణ్ణి నమ్ము, యేసు ప్రభు వారిని నమ్ము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 45వ వచనం నుండి 47వ వచనం వరకు రాయబడినటువంటి మాట ఒకటి ఉంది. విశ్వసించువాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు. నిత్య జీవం నీ దగ్గర నుంచి పోద్దండి, లేకపోతే నమ్మకము లేకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు నువ్వు. యేసు ప్రభు వారి యందు నీవు విశ్వాసముంచు అనే మాట అందులో ఎంతో గొప్పగా రాస్తూ ఉన్నటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 6వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి గొప్ప మాట కనిపిస్తా ఉంది. చూద్దాం ఒక్కసారి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను ప్రభువు భయపడను. నాకు సహాయకుడు,
నేను నేను భయపడను. భయపడను. నరమాత్రుడు నాకేమి నరమాత్రుడు చేయగలడు నాకు ఏమి చేయగలడు అని అని మంచి మంచి ధైర్యముతో ధైర్యంతో చెప్పగలిగినటువంటి వాళ్ళు చెప్పగలవారమై ఎంతమంది ఉన్నారు? నరమాత్రులైనటువంటి వాళ్ళు నాకు ఏ హాని చేస్తారు? చేయలేరు. అందుకే శిష్యులు నరమాత్రులు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నాకేం చేస్తారే పోవయా? ఎందుకని అన్నారు వాళ్ళు? నా శరీరంలో ఉన్నది ఎవరు? దేవుని యొక్క ఆత్మ, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉంది అంటే శరీరం యావత్తు కూడా ఆయనకి కవర్ అయిపోయింది. నువ్వు కొడితే ఎవరికి దెబ్బ తగులుద్దండి? లోన ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి తగులుద్ది, పరిశుద్ధాత్మనికి తగులుద్ది. అందువలన వాళ్ళు మరణాన్ని సైతం లెక్క చేయకుండా మరణంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తాం. భయంకరమైనటువంటి శ్రమలు పొందారు వాళ్ళు. శిష్యులైనటువంటి వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారు, భయంకరంగా చంపేశారో తెలుసు కదండి. కొంతమందిని సిలువ నిలబెట్టేశారు, కొంతమందిని అడ్డంగా నిలబెట్టి ఇంటూ ఆకారంలో వేశారు, కొంతమందిని తల కింద చేతి కాళ్ళు పైన పెట్టి వేశారు, కొంతమందికి ఖడ్గంతో పొడిశారు, బల్యాలతో పొడిశారు. అలా కాకుండా కొంతమందికి శరీరము ఒలిశారు. జంతువులకు ఒలుస్తారు కదండి, ఆ విధంగా శరీరాన్ని ఒలిశారు పైన దాన్ని. అంత భయంకరంగా ఎందుకు వాళ్ళు ఒప్పుకున్నారంటే శరీరము దేవునికి సంబంధించిగా అయిపోయింది. లోపల ఉన్నది ఎవరు? దేవుని యొక్క ఆత్మ. భరించేది ఎవరు? ఆయన భరించేది. అందువలన శరీరాన్ని కొడితే ఆయనకి దెబ్బ తగులుద్ది అనే ఆశతోటి వీళ్ళు ఆ విధంగా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. చూసారా? నిరీక్షణ, విశ్వాసము, నమ్మకము. అబ్రహాముకు దేవుని మీద నమ్మకం అండి. అందుకే ఆయన విశ్వాసులకు అందరికీ కూడా ఏమయ్యాడు? తండ్రి అయ్యా. విశ్వాసుల యొక్క తండ్రి అండి ఆయన. ఆయన విశ్వాసులకు తండ్రి. మనం విశ్వాసులమి. మనకి తండ్రిగా ఉంటాడు ఆయన, ఆత్మీయ తండ్రి దేవుడు. కానీ మనకి చెప్పబడినటువంటిది ఏంది? విశ్వాసము ఉండాలి. కాబట్టి విశ్వాసుడైనటువంటి అబ్రహాము గారు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా మీరు కూడా ఉండాలి. అబ్రహాంతో దేవుని యొక్క వాగ్దానము, అబ్రహాముకి 75 ఏళ్ళు నీకు కుమారుని ఇస్తాను అన్నాడు, నమ్ముకున్నాడు. శారా గారు విన్నారు, నవ్వుకున్నారు. ఏందిరా నాకు 65 ఏళ్ళు ఇప్పటికీ అన్నీ అయిపోయినాయి, నాకు పిల్లగాడు పుట్టడం ఏంది, అది కుదిరే పని కాదని నవ్వుకుంటుంది గుడారం చాటు నుండి. దేవుణ్ణి నమ్మిన అబ్రహాము 75 సంవత్సరాల వయసులో కలిగినటువంటి ఆ దర్శనము ఎప్పటికి నెరవేరింది? 100 సంవత్సరాల టైంలో, 99 సంవత్సరాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చాడు. తొందరపడ్డారు వీళ్ళు. తొందరపడ్డారు కాబట్టే ఇంకా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయేలీలకును మిగిలిన వాళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి భయంకరంగా. 2 వర్గాలుగా చీలిపోయింది. కారణం అదే. ఇందులో అబ్రహాము యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని మనం కూడా విశ్వాసులముగా ఉండి తీరాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో 30, 31 చదువుకుందాం ఒక్కసారి. సమయం దగ్గరకు వచ్చేసింది. ఒక్కసారి 16 అందులో అంటున్నాడు, ఆ ప్రభు అజ్ఞాన అయిన యేసునందు స్థానమున మీరు విశ్వాసముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. విశ్వాసం లేకుండా రక్షణ అనేది రానే రాదు. కాబట్టి ఎంతో చక్కదైనటువంటి మాట అందులో రాయబడుతుంది. విశ్వాసం లేకుండా రక్షణ రాదు అనే మాట ఇందులో కనిపిస్తుంది. పవిత్రతలోనూ చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది పవిత్రత. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 16వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుంటే అందులో అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుగుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా చూసుకోండి, తొలగిపోండి, వాటిని తొలగ చేసుకోండి, కీడు చేయటం మానండి, మేలు మేలు చేయండి. చేయనేర్చుకొనుడి. దేవుని యొక్క మాట అది. ఏమంటున్నాడు? 16వ వచనం నుంచి చదవమ్మా. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి ఆ. చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు దేవుడు మాట్లాడుతున్నాండి. మన చెడ్డవి కార్యాలు, పనులు ఏమైనా చేస్తే అవి దేవునికి కనపడకుండా చేసుకోండి. అంటే ఇంట్లో పోయి చేయమనే. స్లాబ్ ఉంది కాబట్టి ఎవరికి కనపడదనే.
దేవుడు సమస్తాన్ని చూచే దేవుడు ఆయన. అలాంటి దేవుడు దేవుడు మన దేవుడు. నువ్వు గోడ కింద దాక్కున్నా, దళ్ళో దాక్కున్నా, ఇంట్లో దాక్కున్నా, నీ దుష్క్రియలు దేవునికి తెలుసు అనేది వాటిని నాకు కనపడకుండా ఏం చేయాలట? తొలగా చేసుకోండి, కీడు చేయటం మానుకోండి. మేలు చేయ పట్ల అందరూ అదే నేర్చుకోండి. కదండి పరిస్థితులను బట్టి పోతే అందరూ చెడ్డ పనులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. యెషయా గారి కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. మీరేం చేయాలా? మేలు చేయటం నేర్చుకోండి నాయనా అని తెలియజేస్తున్నటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 3, 4 వచనాలు మనం గమనిస్తే అందులో అంటున్నాడు, మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రులై ఉన్న నా యందు నిలిచియుండుడి, ఆ, నీ యందు నేనును నిలిచియుందును. ఉమ్. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే అందులో నా అంటున్నటువంటి మాటలు తర్వాత చదువుకోండి, సమయం అయిపోతుంది. మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎలా పవిత్రులు అయిపోతామండి? ఎలా ఎలా మాటను బట్టి పవిత్రులు మీరు అవుతాం? ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, నమ్మకంగా బతకాలి, జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రత ఏదైనా ఉంటే దాన్ని పారద్రోలాలి అనేది ఇందులో కనిపిస్తా ఉంది. యోబుని గురించి ఎంతో చక్కగా అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు. ఏం మాట్లాడాడు? అతను నీతిపరుడైనటువంటి వాడు. చదవమ్మా, అందులో రాయబడినటువంటి మాట యోబు గ్రంథంలో అండర్లైన్ చేసుకొని ఉంటారు కదా, వాక్యం నాకు గుర్తులేదు, చదవమ్మా. అందుకు యెహోవా నీవు నా ఆ, సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆలోచించావా? అతడు యథార్థవర్తుడును ఇందులో న్యాయవంతుడు రాస్తున్నాడు అతను ఎలాంటి వాడట? యథార్థవంతుడు, న్యాయవంతుడై న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చెడుతనము విసర్జించిన వాడు. ఇదండి అందులో రాస్తుంది, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అపవాదితోనే మాట్లాడుతున్నాడు దేవుడు. చూసావా యోబు అక్కడ ఉన్నాడు, చూసావా అంటే ఆ చూశానులే. అపవాది చెబుతున్నట్టు చూశానులేవయ్యా, నువ్వు పెద్ద చెప్పొచ్చావు, నువ్వు కంచె వేసావు ఆయన చుట్టూ, లేకపోతే ఎప్పుడో ఆయన బయటకు లాగేసేవాడిని నేను కంచె అవతలకి. అపవాది మాట అందులో రాస్తున్నాడు. దేవుడు చెబుతున్నాడు అది యథార్థవంతుడయ్యా, చెడుతనాన్ని విసర్జించాడు ఆయన. అలాంటి వ్యక్తులుగా మనము ఉండి తీరాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎంత కఠినంగా చెబుతున్నాడు మాట. ఇందులో ఇంకో మాట, మాదిరిగా ఉండు అంటే ఆదర్శంగా తీసుకో దేవుణ్ణి, ప్రభువుని. ఇందులో బయట జీవితం, లోపల జీవితం రెండు కూడా ఒకటిగానే ఉండాలి. బయటికి చెప్పే మాటలు ఒక రకంగా, చేసే పనులు ఇంకొక రకంగా ఉండటానికి వీలు లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, నేను క్రీస్తుని ఆదర్శంగా తీసుకున్నాను, మీరు నన్ను ఆదర్శంగా తీసుకోండి. ఎందుకని? యేసుక్రీస్తు వారు నీ ఎదుటి ఇప్పుడు లేడు కాబట్టి, నేనున్నాను కాబట్టి, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో అది మీరు చూసి నన్ను ఆదర్శంగా తీసుకోండి. ఎందుకని? నేను సమస్తాన్ని విడిచి యేసుక్రీస్తు వారిని ఆదర్శంగా తీసుకున్నాను. నాకు ఇంకా లోకంతో పని లేదు అనుకున్నాను కాబట్టి నన్ను చూడండి ఒకసారి. ఏ విశ్వాసి అయినా, ఏ సేవకుడైనా ఈ మాట అనగలడా అనే పరిస్థితి ఉందా ఈ రోజుల్లో? బయట చెప్పే మాటలు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాశాడు అన్ని విషయాలు. రాసినటువంటి మాటలు శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే ఇంకా అందులో పెద్దలు అందరినీ వాళ్ళ వేషధారణని, యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వాళ్ళందరినీ భయంకరంగా మాటలు మాట్లాడారు. అలాగే వేషధారణ గురించి యేసుక్రీస్తు వారు కూడా, వేషధారణ అంటే ఏంది? లోపల ఉన్నదాన్ని బయటికి కానరానియకుండా వేరే వేషం వేసుకున్నటువంటి వాళ్ళు. అప్పట్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, పెద్దలు, అలాగే పరిచారం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా, యాజకులు కూడా వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. అందువల్ల వేషధారులారా అనే మాట మాట్లాడుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇందులో రాస్తున్నటువంటి మాటలను బట్టి ఏముందయ్యా?
ఈ నీ యొక్క యవ్వన ప్రాయంలో చేసేటువంటి వాటి ఆ క్రియలకు నీవు దూరంగా పారిపో అంటున్నాడు పౌలు గారు. దూరంగా పారిపో నువ్వు. ఇక్కడ చెడ్డతనం ఉంటే దాని నుంచి నువ్వు దూరంగా లేకపోతే అది వచ్చి నిన్ను అంటుకుంటుంది. అపవాది అదే, ఎక్కడ తప్పు ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకో. నువ్వు చేసే కార్యాలు ఏం చెబితే ఈయనది ఎదురా, ఈయన సరైనటువంటి వాడు కాదు, ఈయన కుటుంబం సరిగా లేదు, ఈయన పిల్లలు సరిగా లేరు. ఏలీ మనం చూడొచ్చు, ఏలీ కుమారులు, ఆయన శిష్యుడు, ప్రథమ శిష్యుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు సమూయేలు. వాళ్ళ పిల్లల్ని వదిలేశారండి గాలికి. పిల్లల్ని తీసుకొని రాలా దేవుని దగ్గరికి, చనిపోయారు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు వాళ్ళు. అంత గొప్పవాళ్లే ఆ విధంగా చేశారుగా, నాదేముంది అనేవాళ్ళు కూడా ఉంటారు మన మధ్యలో. నీవు జాగ్రత్త పడు. వాళ్ళ పిల్లలు ఏమైనా చచ్చిపోయారు, మరి నీ పిల్లలు చచ్చిపోవటం నీకు ఇష్టమా? ఇష్టమేనా? ఇష్టమైతే వదిలేయి. అప్పుడు నీకు బాధ కలుగుద్ది. బాధ కలిగితే ఏం చేస్తావు? చిన్నప్పుడు లేనిది పెద్దోడైన తర్వాత వస్తుందా? అడ్డాల నాడు పిల్లలు కానీ గడ్డాల నాడు పిల్లలు కాదట సామెత. ఇందులో ఏందట? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అనే మాట మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలని హెచ్చరిక చేసి నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మనం వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.